మహారాష్ట్ర వాహన దొంగల ముఠా అరెస్ట్ చేశామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరిషత్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారాయణఖేడ్ పట్టణంలోని మనూరు ఎక్స్ రోడ్ వద్ద ఏప్రిల్ 10న అర్ధరాత్రి జరిగిన దొంగతనం కేసు ఛేదనలో భాగంగా ఈ నెల 3న పంచగామా కమాన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారించారు. వారి నుంచి పిస్టల్, ఎయిర్ గన్, 2 కత్తులు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశామని అన్నారు. జిల్లాలోని భారీ వాహనాలను దొంగిలించి ఇతర రాష్ట్రాలలో విక్రయాలు చేస్తున్న మొత్తం 13 మంది ముఠాలో 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని అన్నారు. అరెస్ట్ చేసిన 6గురు నిందితులు హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారు. పరారీలో ఉన్న 7గురు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు. ఈ ముఠా ఒక రాష్ట్రంలో దొంగిలించిన వాహనాలను స్క్రాప్ చేసి ఇతర రాష్ట్రాలలో విక్రయం చేస్తున్నారు. ఈ ముఠా వద్ద నుండి 2 తుపాకులు, 2 కత్తులు, 1 టిప్పర్ వాహనం, 2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ ముఠాపై జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు. వీరు 11 కేసులలో నిందితులుగా ఉన్నారు. నిందితులలో ఒకరు మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన నదీం. ఈ ముఠాకు మరణయుధాలు సమకూర్చినట్లు పోలీసుల వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, సిసిఎస్ పోలీసులు పాల్గొన్నారు. including Narayankhed CI, local SHO, CCS Inspector Shiva Kumar, then CCS Inspector 2. All of them formed one team and oka special mission laga memu ee case ki treat chesamu. So last 20 days nundi mana valu call data tracing, then location, tarvata inka any contact CCTV footage, verification of CCTV footage anni chesi మన నిన్న రాత్రి అరౌండ్ 9:30 9:15 అట్లా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది రిగార్డింగ్ మూవ్మెంట్ ఆఫ్ సస్పిషియస్ పర్సన్స్ ఇన్ నారాయణఖేడ్ లిమిట్. సో ఇమీడియట్గా మన లోకల్ సిఐ గారు, ఎస్ఐ గారు అక్కడ పోయి ఎదురుకి అప్రిహెండ్ చేశారు. వాళ్ళకి అడిగారు ఎందుకు తిరుగుతున్నారు, వాళ్ళ కొంచెం బిహేవియర్ కూడా సస్పిషియస్ ఉంది అండ్ మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది వాళ్ళ గురించి, కాబట్టి ఈజీగా ఐడెంటిఫైడ్ అయ్యారు. వాళ్ళ అక్కడ మన ఆన్ ద స్పాట్ సీజర్లో ఒక కంట్రీ మేడ్ పిస్టల్, ఆల్రెడీ ఇది కంట్రీ మేడ్ ఒక పిస్టల్ ఉంది, అలాంగ్ విత్ 2 లైవ్ రౌండ్స్ అండ్ 1 ఎయిర్ గన్. తర్వాత ఈ 2 ఇది నైఫ్స్ సీకల్స్ ఉన్నాయి, వాళ్ళ పొజిషన్లో దొరికింది. మన వాళ్ళు అక్కడేది మనీ పంచనామా చేసి వాళ్ళకి మళ్ళీ ఇంట్రోగేట్ చేశారు. ఆ ఇంట్రోగేషన్లో వాళ్ళు టోటల్ 11 ఆఫెన్సెస్ కన్ఫెస్ చేశారు. ఈ 11 ఆఫెన్సెస్లో మన తెలంగాణ రాష్ట్రంలో 5 ఆఫెన్సెస్ ఉన్నాయి, మహారాష్ట్ర రాష్ట్రంలో కూడా 5 ఆఫెన్సెస్ ఉన్నాయి, కర్ణాటకలో ఒక ఆఫెన్స్కి వాళ్ళు కన్ఫెస్ చేశారు. ఇప్పుడు వరకు 11 కేసెస్ కన్ఫెషన్ చేశారు. ఈ కేసులో మొత్తం 13 మెంబర్కి ఒక గ్యాంగ్ ఉంది. సో వాళ్ళకి మోడస్ ఆపరెండి ఏముంది, వెహికల్ బీయింగ్ స్టోలెన్ ఫ్రమ్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర, వాళ్ళు ఇక్కడ తెలంగాణలో స్క్రాప్లో కట్ చేస్తారు అండ్ తెలంగాణలో థెఫ్ట్ అయిన వెహికల్కి మహారాష్ట్ర, కర్ణాటకలో కట్ చేస్తారు. సో టు కన్ఫ్యూజ్ ద పోలీస్ ఆల్సో అండ్ టు మేక్ ఇట్ మోర్ సేఫ్, వాళ్ళు ఇక్కడ నుంచి థెఫ్ట్ అయిన వెహికల్కి అక్కడ స్క్రాప్లో పెడతారు, అక్కడ నుంచి థెఫ్ట్ అయిన వెహికల్కి మన తెలంగాణ పరిధిలో స్క్రాప్లో చేస్తారు. సో ఈ టోటల్ మనకి A1 A2 ఈ కేసులో మొహమ్మద్ ఖుర్షీద్ అహ్మద్ అండ్ A2 మొహమ్మద్ జాఫర్ అలీ ఈ ఎదురు నిన్న అది ఆన్ ద స్పాట్ దొరికారు. మళ్ళీ వాళ్ళ కన్ఫెషన్ మీద మొత్తం 13 మందికి మేము ఐడెంటిఫై చేసాము. ఇప్పుడు వరకు మొత్తం 6 మందికి అరెస్ట్ చేసాము మేము. అందులో A1 మొహమ్మద్ సల్మాన్, మొహమ్మద్ ఖుర్షీద్ అహ్మద్, A2 మొహమ్మద్ జాఫర్ అలీ, A5 సయ్యద్ సయీద్, A6 షేక్ నిజాం, A7 మొహమ్మద్ సలీం, A8 మొహమ్మద్ ఇర్షాద్ అహ్మద్. These 6 members all are residents of Telangana in Hyderabad area, and all of them are apprehended and today they will be remanded. Apart from that, total 7 accused are still absconding. 7 accused log 5 are from total 4 are from Maharashtra and 2 are from Karnataka. వాళ్ళ డీటెయిల్స్ కూడా అది మేము ఇచ్చాము, బట్ వాళ్ళ కోసం కూడా మేము టీమ్ ఫామ్ చేసి పంపిస్తాము. సో మెయిన్లీ అది
ఒక సైకిల్ ఇది ఉంది, ఇది మొత్తం ఇది ఇక్కడ నుంచి చేసిన వెహికల్కి అక్కడ వాళ్ళు రిసీవ్ చేస్తారు, అక్కడ నుంచి చేసిన వెహికల్కి మన తెలంగాణలో రిసీవ్ చేస్తారు. తర్వాత ఇది మొహమ్మద్ నదీం ఎవరు A3 ఉన్నారు ఈ కేసులో. వాళ్ళు చాలీస్గావ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర అక్కడే ఉంటారు. Muhammad Nadeem was the person who supplied weapons to A1 and A2 to commit all these type of offenses. So actual supplier of weapon is Muhammad Nadeem Khan. He is from Chalisgaon district of Maharashtra, and also he is having some associates there in same district. So already we are trying to nab these absconding accused also. ఇప్పుడు వారికి ప్రాపర్టీ రికవర్డ్ either in possession or through confession panchanama. One country made pistol with 2 live rounds, one air gun, 2 knives, 6 cell phones, net cash 2 lakh rupees, and one tipper vehicle bearing number MS22AA1413. ఈ టిప్పర్ వెహికల్ కూడా జస్ట్ ఇది ఫ్యూ డేస్ బ్యాక్ అక్కడ మహారాష్ట్ర నుంచి వీడ్ డిస్టిక్ ఉంది, అక్కడ ఒక పర్లీ వ్యాజినాథ్ సిటీ ఉంది, అక్కడ నుంచి వాళ్ళు థెఫ్ట్ చేసి ఇక్కడ మన తెలంగాణలో స్క్రాప్ చేయడానికి తీసుకోరు. అది కూడా మన లక్కీగా అది వెహికల్ కూడా సీజ్ చేసాము. వెహికల్ ఈజ్ ఇన్ ఇంటాక్ట్ కండిషన్, నాట్ ఎట్ స్క్రాప్. తర్వాత ఇప్పుడు వరకు కన్ఫెస్ అయిన ఆఫెన్సెస్లో టోటల్ 11 ఆఫెన్సెస్ ఉన్నాయి. మన నారాయణ్ ఖేడ్ పిఎస్కి రీసెంట్గా 84/2026 ఇది కేసు గురించి మేము ఇక్కడ మాట్లాడుతున్నాము ఆన్ 11th of April 2026. తర్వాత గతంలో కూడా కుండాపూర్ పిఎస్లో 2021లో, జహీరాబాద్ టౌన్లో 2021లో, then Yellareddy PS of Kamareddy district 96/2024 case, then Yedapalli PS of Nizamabad Commissionerate crime number 5/2022, then one ICER vehicle they committed theft in Karnataka, then 5 vehicle they theft in Parbani, Parli Vajanath, Nanded, Malkapur and Pachora district of Maharashtra state. So this is an organized crime and they acted as an organized gang, and as per our IPC sections, we are going to remand them, and most probably we are trying to catch the absconding accused as soon as possible. Thank you. ఇప్పుడు వరకు 11 వెహికల్స్ కి కన్ఫెస్ చేశారు. అన్ని హెవీ వెహికల్, ఐసర్, DCM, టిప్పర్ అట్లా. మీన్స్ ఇది వాళ్ళకి ఇదే మోడస్ ఆపరెండి ఉంది, ఇక్కడ నుంచి థెఫ్ట్ అయిన వెహికల్కి అక్కడ చేస్తారు, అక్కడ ప్రాపర్గా వాళ్ళకి విదిన్ 1 day వాళ్ళు స్క్రాప్ చేస్తారు వెహికల్. 1 dayలో కట్ చేసి అది ఇంజన్ చాసిస్ ఒక పర్సన్కి సెల్ చేస్తారు, బాడీ ఒక వేరే పర్సన్కి సెల్ చేస్తారు. సో one person is receiver of body and 1 person is receiver of engine and chassis. So just to eliminate the possibility of arrest, they are doing all these things.